హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ కాంబినేషన్ పొంగనాలు విత్ ఎర్రకారం. ఎర్రకారం చేసుకోవడానికి టమాటోలు, ఆనియన్, ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వీటన్నిటిని వేసి మనం మిక్సీ జార్లో ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత పోపు వేసుకొని ఈ కారంని లో ఫ్లేమ్లో పెట్టి చాలాసేపు వేయించుకోవాలి. ఇది బాగా థిక్ కన్సిస్టెన్సీ అయినప్పుడు మనం పక్కకు తీసేసుకోవచ్చు. ఈ కారం దోశలోకి, ఇడ్లీలోకి, పొంగనాల్లోకి చాలా బాగుంటుంది. దీన్ని మేము ఎర్ర కారం అని కానీ లేదా టమాటో కారం అని కానీ అంటాము. ఈ పొంగనాలు రెసిపీకి మనం ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకొని వేయించుకోవాల్సి ఉంటుంది. నేను చూపించినట్టు మీరు బ్రేక్ఫాస్ట్ కాంబినేషన్స్ టేస్ట్ చేశారంటే తప్పకుండా మీరు ఇదే కంటిన్యూ చేస్తారు. మరిన్ని బ్రేక్ఫాస్ట్ కాంబినేషన్స్ కోసం ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక 50% ఆనియన్ వేగితే సరిపోతుంది. ఎందుకంటే మనం పొంగనాలు వేయించేటప్పుడు మళ్ళీ కుక్ చేస్తాం కాబట్టి కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం దీన్ని తీసి పిండిలోకి వేసుకోవాల్సి ఉంటుంది. పిండి కన్సిస్టెన్సీ మరీ లూజ్గా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఉండేలా చూసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, వంట సోడా కూడా వేసుకొని కలుపుకుందాం. వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని ఇంకొద్దిగా వేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. పిండి అయితే రెడీ అయిపోయింది. ఇది మీరు దోశలాగా కూడా వేసుకోవచ్చు, కానీ పొంగనాలకైతే పర్ఫెక్ట్ బ్యాటర్ ఇది. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ హీట్ అయ్యాక దీనిపైన ఆయిల్ కొద్దిగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ ప్యాన్ నేను హాకిన్స్ బ్రాండ్ వాళ్ళది తీసుకున్నాను, చాలా బాగుంది. పొంగనాలు ప్యాన్ హీట్ అయ్యాక ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకొని రెండు వైపులా కూడా నిదానంగా కాల్చుకోవాల్సి ఉంటుంది. పొంగనాలు ఎంత బాగా ఏగితే అంత మంచి రుచి ఉంటుంది. మనం పొంగనాలు తిప్పడానికి స్పూన్ యూస్ చేసామంటే కంఫర్ట్గా ఉంటుంది. ఈ విధంగా రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. నేనైతే ఈ పొంగనాలకి పల్లీ చట్నీ కూడా చేశాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పొంగనాలు విత్ ఎర్రకారం చాలా బాగుంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్ కాంబినేషన్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.